నశించాలి 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 మృతులైన భారతీయుల ఆత్మశాంతి కలగాలి. మృతులైన భారతీయుల ఆత్మశాంతి, మృతులైన భారతీయుల ఆత్మశాంతి. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో మరణించినటువంటి 28 మందికి మా తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారందరూ కూడా కేవలం పర్యాటకుల్ని టార్గెట్గా చేసుకుని వారందరినీ కూడా విచక్షణారహితంగా కాల్చి వారందరినీ కూడా చంపడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు మొదటిసారి కాదు భారతదేశం మీద, భారతీయుల మీద ఈ విధంగా దాడులు జరగడం. ఉగ్రవాదులు అనేక మంది మన భారతదేశాన్ని, మన భారతీయుల మీద దాడుల్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడులు గతంలో కూడా మనందరం కూడా చూసాం. 2008లో మనందరం ముంబైలో దాడులను చూసాం. అదేవిధంగా 2019లో పుల్వానాలో దాడులు చూసాం. ఈ విధంగా అనేక సంఘటనలు జరిగినాయి. కానీ ఈరోజు ఈ సంఘటనలో దాదాపు 28 మంది మరణించడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా మరొక 20 మంది గాయాలు పాలవడం కూడా దురదృష్టకరం. వారందరూ కూడా ఈరోజు ఉగ్రవాదులు కూడా కొత్త పద్ధతుల్లో మిలిటరీ డ్రెస్సుల్లో వచ్చి వారందరినీ కూడా విచక్షణారహితంగా కాల్చి చంపారంటే వారు ఏ విధంగా ఈరోజు భారతదేశం మీద దాడులు చేయడానికి, ఏ విధంగా ఈరోజు భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం మీద, భారతదేశం యొక్క సమగ్రత మీద దాడులు చేయడానికి పూనుకుంటున్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి ఉగ్రవాదుల దాడులను అరికెట్టే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కూడా గతంలో లేని విధంగా ఈరోజు ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా కంటగింపుగా తయారై అనేక ఉగ్రవాద సంస్థలు ఈరోజు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ దాడులను చేస్తూ ఈరోజు ఏదో ఒక విధంగా ఒక సవాళ్ళని విసిరే విధంగా వారు ముందుకు రావడం చూస్తుంటే ఈరోజు ఏ విధంగా దీని మీద, భారతదేశం మీద దాడులు జరుగుతున్నాయి అనేది మనందరం కూడా చూడాలి. అయినా సరే ఈరోజు ఒక మంచి ప్రధానమంత్రి, ఒక ఉక్కు లాంటి మనిషి ప్రధానమంత్రి మోడీ గారు ఒక మంచి సంకల్పంతో ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాదుల్ని అరికట్టే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో అదే విధంగా వీరందరి మీద